హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల కంటెంట్ ఉంటుందండి. ఒకే విషయానికి అతుక్కుపోయి ఒకే విషయం గురించి అదే చెప్పుకుంటూ పోవడం అంటూ ఉండదు. రకరకాల టాపిక్లు, రకరకాల విషయాలు, అనుభవాలు, ఇలా ఎన్నో సమకూడిన ఛానల్ మంది. మన ఛానల్ గురించి చెప్పడం ఉద్దేశం కాదు ఇక్కడ. ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, బెంగళూరుకి ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో, బెంగళూరులో జాబ్ కొట్టి కొత్తగా బెంగళూరుకి వస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళను ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది. ఎందుకు వాళ్ళ కోసం ఈ వీడియో అంటే, ఇది అర్థం కావాలంటే ఒక చిన్న అనుభవాన్ని మీకు చెప్పాలి. నేను ఒక 3 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో జాబ్ చేసుకునేవాడిని. ఓకే, మా ఊళ్ళో అంటే మన ఏపీలో జాబ్ చేసుకునేటోడిని. కొత్తగా సిటీకి రావాలి. అరే, బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, బెంగళూరులో ఎక్కడ ఉండాలి, బెంగళూరులో హాస్టల్ రెంట్లు ఎంత ఉంటాయి, పీజీలు ఉంటుందా, మన స్థాయికి సరిపోయేంత ఉంటుందా, మరి ఇలాంటి ఆలోచనలు ఎన్నో, అక్కడ ఎలా పోవాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు మన మైండ్లో తిరుగుతుంది అనమాట. అప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, బెంగళూరు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుద్దా అని చెప్పేసి. అసలు పెద్దగా ఏం లేదు వీడియోలో. నాకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ దొరకలేదు అనమాట. కాబట్టి మీ అందరిని ఉద్దేశించి, మీ అందరిని అంటే బెంగళూరు రావాలనుకున్న వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బెంగళూరులో కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత మెజెస్టిక్ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. ప్రతి సిటీకి ఉండేదే, ఇది చెప్తున్నాను. ఇవి ఉంటుంది, 3 ఉంటుంది. మీరు యా లొకేషన్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా, ఒకటి బస్ స్టాండ్లో అయినా సరే, రైల్వే స్టేషన్లో అయినా సరే, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో అయినా సరే దిగిపోతారు. దిగేసిన తర్వాత ఆల్రెడీ మీరు జాబ్ కొట్టేసిన వాళ్ళైతే, అంటే జాబ్ సంపాదించిన వాళ్ళైతే, మీకు కంపెనీ ఎక్కడ ఉంటుందో ఆ లొకేషన్ బట్టి ఆ లొకేషన్ వెళ్ళిపోతాం. ఓకే, ఆ లొకేషన్ చూసుకొని అక్కడ వెళ్తాం. అసలు జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు బెంగళూరుకి వచ్చేవాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ సినారియో ఉంటుంది అనమాట. మీరు ఆ లొకేషన్ వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి, మీరు ఏం జాబ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అనమాట. దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. అదనమాట విషయం. ఇప్పుడు మీరు ఏ లొకేషన్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ లొకేషన్కి ర్యాపిడో కానీ, యూబర్ కానీ, లేదా బెంగళూరులోనే సిటీ బస్సులు ఉంటాయి, వాటిని ఎక్కి కానీ, లేదా వాటిని బుక్ చేసుకొని, ఆటో బుక్ చేసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిపోతాం. సరే, వెళ్ళిపోయిన తర్వాత అకామిడేషన్ మనం ఉండాలి కదా. ఉండడానికి పీజీలు ఉంటుంది అనమాట. పెయిడ్ గెస్ట్ పీజీ అంటే మీకు తెలిసే ఉంటుంది. మరి చిన్న చిన్న విషయాలు కూడా చెప్తే ఏంద్రా అనుకోపోతారు. అదనమాట పెయిడ్ గెస్ట్, డబ్బులు ఇచ్చి మనం ఉండడానికి అనమాట. పీజీలు కానీ, హాస్టల్ కానీ, ఇంకా 2 ఇవే అనమాట. కో లివింగ్స్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండే హాస్టల్ కానీ, ఇలాంటి హాస్టల్స్ చాలా ఉంటాయి లొకేషన్లో. ప్రతి వీధికి, ప్రతి సందుకి ఇలాంటి హాస్టల్స్ ఉండనే ఉంటుంది. మీరు వెళ్ళిన లొకేషన్ కాడికి దిగిన చోటే మనకు బ్యానర్లు వేస్తున్నాయి అనమాట. బ్యానర్లు కానీ, పోస్టర్లు కానీ అతికిస్తారు. పీజీ, జెంట్స్ పీజీ, లేడీస్ పీజీ, ఈ విధంగా పోస్టర్లు అతికించుంటారు అనమాట. దాంట్లో నెంబర్లు ఉంటుంది. నెంబర్లు కొట్టే, అన్నా పీజీ ఎక్కడ ఉందనా, అన్నా హాస్టల్ ఎక్కడ ఉందనా అని అడిగితే వాళ్ళు లొకేషన్ చెప్తారు. అసలు మీకు అలాంటి దొరకలేదు, కనపడలేదు అంటే పక్కన వాళ్ళు ఎవరినో ఒకరిని, అన్నా పీజీలు ఎక్కడ ఉంటుందనా అని చెప్పి అడిగితే వాళ్ళే ఇక్కడ పోమ్మా, అక్కడ పోయ్యా అని చెప్తారు అనమాట. హాస్టల్ ఇక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, హాస్టల్ కాడికి వెళ్ళిపోతే అక్కడ రూమ్ రెంట్లు ఎలా ఉంటది, ఫుడ్ ఎలా ఉంటది, ఏం పెడతారో ఇదనమాట. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది, కానీ ఇంటికాడ ఉన్నప్పుడు ఆలోచిస్తారు కదా. అందుకోసం చెప్తున్నా. రూమ్ రెంట్లో ఏ విధంగా ఉంటదంటే 5,500 రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట. ఓకే, అది మినిమం ప్రైస్. ఇప్పుడు 2025 నడుస్తుంది. ఈ ప్రైస్ చెప్తున్నా నేను. ఫ్యూచర్లో పెరగచ్చు,
లేదా తగ్గచ్చు. తగ్గేదైతే ఉండదు, పెరగడమే ఉంటుంది మోస్ట్లీ. అదనమాట విషయం. స్టార్టింగ్ 5,500 ఉంటుంది. జెంట్స్కి అయినా సరే, లేడీస్కి అయినా సరే. పిండ కొద్దిగా రొట్టె అన్నట్టు నువ్వు ఇచ్చే డబ్బులు బట్టి హాస్టల్లో సౌకర్యాలు అది ఉంటుంది అనమాట. 4 షేరింగ్స్, 3 షేరింగ్స్, 2 షేరింగ్స్, 1 షేరింగ్. మీరు ఎన్ని షేరింగ్స్ అంటే ఎంతమందితో మీరు కలిసి ఉంటారు అన్నదాన్ని బట్టి కూడా డబ్బు డివైడ్ అవుతుంది. 4 షేరింగ్, 4గురితో మీరు కలిసి ఉండాలనుకుంటే 5,500 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది విషయం. ఇంకా కోలివింగ్స్ కూడా ఉంటుంది అనమాట. కోలివింగ్స్ అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు, లవర్స్ కాదయ్యా, పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కదా, వాళ్ళు రూమ్ తీసుకుని ఉండలేరు కదా, వాళ్ళంతా జాబ్ చేసుకోవడానికి అటు పోవాలి కదా. కోలింగ్ హాస్టల్స్ కూడా ఉంటుంది అనమాట. ఆ కోలింగ్ హాస్టల్స్ లో ఎలా ఉంటుందంటే ఫీజులు మినిమం 10,000 అన్న ఉంటుంది మనిషికి. అదనమాట మినిమం ప్రైజ్ కోలివింగ్స్కి అయితే. మామూలుగా అబ్బాయిలకి అమ్మాయిలకి సింగల్ గా వచ్చిన వాళ్ళకి 5,500, 6,000, 7,000 ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా ఫుడ్ ఎలా ఉంటది అని అనుకుంటే, ఇంకా కొన్ని హాస్టల్లో 3 పూట్ల ఫుడ్ పెడతారు, తెల్లవారుతో మధ్యాహ్నం సాయంత్రం. కొన్ని హాస్టల్లో 2 పూట్లే పెడతారు, తెల్లవారుతో సాయంత్రం అన్నట్టు అన్నమాట. ఓకేనా. ఫుడ్ ఏముంటుందంటే ఇంకా జనరల్ టిఫిన్ ఐటమ్స్, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇలాంటిది అనమాట. ఇంకా మధ్యాహ్నం అన్నం, రసం, సాంబార్, అప్పడం, ఇంతే. ఇంకా నైట్ అయితే పులక, ఏదో కర్రీ, అన్నం, పప్పు, ఇదనమాట. మినిమం ఓ లేకుండా మరీ డౌన్ లేకుండా అలా లైట్ గా లాగిస్తుంటారు అనమాట పీజీ వాళ్ళు. ఇదనమాట పీజీలో ఫుడ్ గురించి, రెంట్ గురించి, అది విషయం. ఇంకా పీజీలో సౌకర్యాలు ఏ విధంగా ఉంటది అని ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. పీజీలో మినిమం సౌకర్యాలు ఏమంటే 3 పూట్ల ఫుడ్, అదేవిధంగా మంచిగా బెడ్, ఇంక ఏసీ గదులు అయితే ఏసీ, లేదంటే ఫ్యాను, ఇంకా వాష్రూమ్లో వేడి నీళ్ళు పక్కా ఉంటుంది. తర్వాత వాషింగ్ మిషన్లు, బట్టలు ఉతుక్కోవడానికి, అదేవిధంగా వైఫై సౌకర్యం, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి, ఇదనమాట. ఇలాంటి సౌకర్యాలు అయితే మినిమం ఉంటుంది. ఇది పీజీకి సంబంధించి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చిన్నది. ఇంక మీరు ఏపీలో ఉంటే ఏపీలో, ఎక్కడ ఉంటే అక్కడ నుంచి బెంగళూరుకి వచ్చేస్తారు, పీజీలు కాడికి వస్తారు, తీసుకుంటారు. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలా అనుకుంటే, నేను ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను కాబట్టి బెంగళూరు వీడియో చేస్తున్నాను. కాబట్టి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బెంగళూరుకి సంబంధించి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటుంది, ఫుడ్ ఏదైనా ఉంటుంది, ఇంక కంపెనీలు ఎలా ఉంటుంది, మనం జాబ్ ఎలా ట్రై చేసుకోవాలి, ఇలాంటి మీకు రకరకాల కోరికలు, అంటే కోరికలు కాదు, రకరకాల డౌట్లు ఉంటాయి కదా మైండ్లో, అలాంటి కామెంట్ రూపంలో మీరు అడిగారంటే ఆ కామెంట్లు బట్టి వీడియో చేయడం జరుగుతుంది. నేను ఎదురైన ఒక చిన్న సమస్య కాబట్టి, ఇలాంటి వాళ్ళు ఎదురయ్యేటప్పుడు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అదనమాట ఆ విషయం. ఇంకా చెప్పుకోదగ్గింది ఏముంటది, ఇంకా అది ఇక్కడ హాస్టల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారంటే రకరకాలుగా పని చేసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. కాలేజ్ పిల్లకాయలు అయితే మోస్ట్లీ ఉంటారు, చదువుకునే పిల్లకాయలు అయితే తక్కువ. చదువుకునే పిల్లకాయలు కూడా ఉంటారు, మోస్ట్లీ జాబ్ చేసుకునే వాళ్ళు ఈ హాస్టల్లో ఉంటారు అనమాట. జాబ్ చేసుకునేటోళ్ళు, జాబ్ కోసం ఎతికేటోళ్ళు, లేదన్నా ఏదైనా కోచింగ్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం కలిసి ఉండడమే. రకరకాల భాషలు, రకరకాల సంస్కృతుల వాళ్ళు, ఇంకా చెప్పాలి కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ మనకు కనపడిస్తూ ఉంటది. లాంగ్వేజ్ ఇబ్బంది అయితే లేదు, లైట్ గా ఇంగ్లీష్ వస్తే కూడా లాగించవచ్చు. మన తెలుగు వాళ్ళకైతే సమస్య లేదండి, ఎందుకంటే కర్ణాటకలో కన్నడ, మన ఏపీలో తెలుగు రెండు సిమిలర్ గానే ఉంటది. మోస్ట్లీ ఆ వర్డ్స్ అంతా ఆ విధంగా ఉంటుంది. లాంగ్వేజ్ సమస్య అయితే పెద్దగా ఏం అనిపించదు. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన లేడీస్ హాస్టల్స్ గురించి చెప్పాను, జెంట్స్ హాస్టల్స్ గురించి చెప్పాను. అందరికి సపరేట్ గా ఉంటుంది. వీళ్ళందరికీ కలిపి కోలివింగ్స్ ఉంటది. అదేవిధంగా ఫ్యామిలీస్ పాడు రావాలనుకుంటే ఫ్యామిలీస్ కి ఏ విధంగా ఉంటది అన్న విషయం గురించి చెప్తాను. ఫ్యామిలీస్ రావాలనుకుంటే వాళ్ళకి రెంట్లు ఏ విధంగా ఉంటదంటే బిహెచ్కేస్ బట్టి, అంటే 2 BHK, 3 BHK ఆ విధంగా అనమాట. బిహెచ్కే అంటే బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక హాలు, అదేవిధంగా బెడ్రూమ్స్ ఎన్నైతే అన్ని. 2 అంటే 2 బెడ్రూమ్స్, 3 అంటే 3 బెడ్రూమ్స్, ఇలా డివైడ్ చేస్తుంటారు. దానికి స్టార్టింగ్ రూమ్ రెంట్ ఎలా ఉంటుందంటే, అపార్ట్మెంట్స్ ఉంటుంది అనమాట. పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటుంది. అపార్ట్మెంట్స్ లో మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. రెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక 18,000, 17,000, ఒక 20,000 పిండి కొద్దిగా రొట్టె నేను చెప్పాను కదా ముందే. డబ్బు బట్టి, ఆ సౌకర్యాలు బట్టి
స్టార్టింగ్ అయితే ఒక 17,000 స్టార్ట్ అవుద్ది. దానికంటే ముందు ఇంకో విషయం ఏంటంటే అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక 3 నెలల అడ్వాన్స్ ముందే కట్టడము, 2 నెలల అడ్వాన్స్ ముందే కట్టడము. ఈ విధంగా ఆ అపార్ట్మెంట్స్ రూల్స్ బట్టి ముందే అడ్వాన్స్ కట్టాలి. ఇంకో విషయం మర్చిపోయాను, పీజీల గురించి చెప్పేటప్పుడు పీజీలో కూడా మనం ముందే అడ్వాన్స్ కట్టాలి. ఎంతంటే హాస్టల్ రేంజ్ బట్టి అనమాట. మినిమం అయితే 2,000 రూపాయలు, కొన్ని హాస్టల్ 3,000 తీసుకుంటాయి. ఆ విధంగా అడ్వాన్స్ తీసుకుంటారు. మనం ఖాళీ చేసేటప్పుడు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టుకొని మిగిలిన 1,000 రూపాయలు మనకు అంటే ఎంత కడితే అంత సగం ఇస్తారన్నమాట. ఇదనమాట విషయం. ఇది బెంగళూరుకు సంబంధించిన విషయాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే 20,000 18,000 అసలు మనం ఎంత దూరం వచ్చి సంపాదించుకో అంటే ఐటీ వాళ్ళకి మాకు జాబులు చేసేవాడికి 20,000 30,000 పెద్ద మ్యాటర్ ఏం కాదు, కట్టుకుంటారు ఉంటారు. అసలు పొట్టకొట్టు కోసం నేను బెంగళూరు కావాలయ్యా, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోవాలి, ఫ్యామిలీ నడపాలి అలా అనుకున్న వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉండే ఉంటది. ఈ పక్క రెండు పక్కలు చూపించానుగా, ఈ పక్క పెద్ద సిటీ మారిగా ఉంటది. నా రూమ్ కి ఈ పక్క చిన్న స్లమ్ మారిగా ఉంటది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఈ పక్క డబ్బున్న వాళ్ళు అటు ఇటు ఉంటారు. ఈ పక్క స్లమ్. నేను చెప్తున్నాను జస్ట్ రకరకాలుగా ఉంటది ప్లేస్, నేనున్న ప్లేస్ ఏం చెప్తున్నాను. ఇక్కడ ఏ విధంగా అంటే గదులు కట్టేశారనమాట. ఒక రూమ్స్ గా పొడగా కట్టేశారు. అందరు కలిసి కామన్ వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ ఉంటది. అక్కడ పాపం ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు రెంట్, ఒక 3,500 4,500 ఆ ఏరియా అనమాట. ఇక్కడ పక్కన ఉన్న దాంట్లో అక్కడ ఉంటారు. పాపం వాళ్ళు పానీపూరి చేస్తూ అమ్ముకునేటోళ్ళు, లేకపోతే చిన్న చిన్నగా మేస్త్రి పనులు పోయేటోళ్ళు, లేబర్స్, ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా. వాళ్ళందరూ పాపం వాళ్ళ స్థాయికి తగినట్టు అక్కడే ఉంటారు. ఏదో చిన్న చిన్నగా పని చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. అండ్ గవర్నమెంట్ స్కూల్లో పడి చదివించుకుంటూ ఎక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అలాంటి సౌకర్యం కూడా ఈ పక్క ఉంది. ఈ పక్క అంటే ఈ పక్క నేను ఇక్కడ చూపిస్తున్నాను, నేను ఈ లొకేషన్ బట్టి అంటే అలాంటి సౌకర్యాలు కూడా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీతో పాటు బెంగళూరుకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అనుకూలంగా ప్రతి ఒక్క లొకేషన్ ఉండే ఉంటుంది. అదే విధంగా బెంగళూరులో కూడా ఉంటుంది అనమాట. ఇది గైస్ ఈ రోజుకి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదన్నా మార్పులు చేర్పులు నాలో ఏమన్నా చేసుకోవాలంటే, నాలో అంటే మీకు ఏదన్నా ఈ వీడియోలో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలంటే కామెంట్ చేసి చెప్పండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇది గైస్ విషయం. నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.